హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో వీడియో అండి. మనకి హార్వెస్ట్లో అయితే నేను అంతగా చూపించట్లేదండి, ఎందుకంటే ఈ సమ్మర్లో మరి ఎక్కువ లిక్విడ్లు ఇస్తేనే మొక్కలు మరి వేడి నుంచి తట్టుకుంటాయి కదా. నేను ఇంకా ఆ రకంగా కొన్ని వీడియోలు మీకు చూపిస్తున్నాను, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని. మరి కొన్ని వీడియోలు కుదరక నేను నార్మల్గా వీడియోలు చేయట్లేదు, కానీ హార్వెస్ట్లు అయితే చేసుకుంటున్నానండి. అలాగే మరి ఈ రోజైతే నేను ఏ వీడియో తీస్తున్నానంటే, మనకి చామదుంపలు ఉన్నాయి కదండి, ఆ చామదుంపలు హార్వెస్ట్ అయితే చేసేద్దాం. ఇంకా ఎందుకంటే ఆకులు కూడా ఇంకా పండిపోయి అంటే ఈ సమ్మర్లో మరి చామదుంపలు హార్వెస్ట్కి ఉంటాయో ఉండవో నాకు తెలియదండి. ఫస్ట్ టైం మనం వేసాం కదా, మరి అవి ఎంతవరకు వచ్చినాయి ఏంటో మీకు చూపిస్తాను. నేను హార్వెస్ట్ అయితే చేసేద్దాము. తర్వాత మనకు అక్కడక్కడ ఉల్లిగడ్డలు కూడా పెట్టాను కదండి, కొన్నిసార్లు హార్వెస్ట్ చేసాము. అయితే అవి కూడా హార్వెస్ట్ ఉన్నాయి, అవి కూడా మనం చూసుకుని హార్వెస్ట్ అయితే ఈరోజు చేసేద్దామండి. ఇదిగోండి, ఒకసారి మీకు గార్డెన్ లా చూపిస్తూ మీతో కబుర్లు చెప్పుకుంటూ మరి చామదుంపల హార్వెస్ట్ అయితే ఫస్ట్ టైం కదా మనం వేయటం. అది ఎలా ఉన్నాయి ఏంటో చూసి మళ్ళీ ఎలా వేసుకోవాలి ఏంటో కూడా మనకు తెలుస్తుంది కదండి. అయితే మనకి బీరకాయలు అయితే చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. చాలా మళ్ళీ కొత్త పొదలు కూడా పెట్టుకున్నాండి, బీర పొదలు అయితేని మీకు చూపించలేదు, కానీ అవి మరొక వీడియోలో చూపిస్తాను. ఇంకొండ ఆనపొదలు ఇవన్నీ కొత్తగా మరలా పెట్టుకున్నాను ఈ సమ్మర్కి. ఇవ్వండి, మొక్కలు అయితే అన్నీ ఇలా ఉన్నాయన్నమాట. మీకు ఇప్పుడు చామదుంపలు ఎక్కడ ఉన్నాయి ఏంటనే చూసి హార్వెస్ట్ అయితే మనం చేసేద్దామండి. ఇవ్వండి, ఇందులో కూడా ఇంతకు ముందు ఉల్లిగడ్డలు పెట్టాం కదా, ఆ ఉల్లిగడ్డలు ఇవ్వండి ఈ విత్తనాలకు ఉన్నాయి. ఆ విత్తనాలు కూడా మనం దాచుకోవచ్చు అనమాట. ఉల్లిగడ్డలకి అవి ఎలా ఉన్నాయి ఏంటో కూడా మీకు చూపిస్తాను. ఇవ్వండి, ఇవైతే ఈ 2 గ్రో బ్యాగులు అయితే మనకి చామదుంపలు గ్రో బ్యాగులు అనమాట. ఇదిగోండి ఈ 2ను. అయితే ఇందులో టమాటా మొక్క అయితే ఉండిపోయిందండి. ఇది చక్కగా పోతా టైంలో ఉన్నది. మరి ఇవైతే ఇంకా తీసేస్తానండి. ఇవి తీసేసి ఈ ప్లేస్లో మనకి పాదులు గ్రో బ్యాగ్లో పెడతాను అనమాట. అంటే మనకి బీర పాదులు పెట్టానండి, ఆ బీర పాదులు గ్రో బ్యాగులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే మనకి ఇదిగోండి ఇది కిచెన్ స్లాబ్ మీద పందిరి కదా, ఈ పందిరికి ఇలా ఎక్కుతాయి అనమాట. ఈ కింద ఉన్న మొక్కలకు నీడ ఉంటుంది. ఆ రకంగా ప్లాన్ చేసుకుంటే ఇవ్వండి 2 కూడా మనం ఇప్పుడు తీసేద్దామండి. తీసేసి అసలు ఇవి ఎలా ఊరిని ఏంటి అనేది చూసేద్దాం మరి. ఓకేనండి, ఈ 2 గ్రో బ్యాగులు అయితే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. కింద ఈ కవర్ మీద అయితే వేసుకుందామండి. వేసుకుని ఇవి ఎన్ని వస్తాయి ఏంటో మరి చూద్దాము. అయితే వాటర్ నేను వేయట్లేదండి, ఎందుకంటే హార్వెస్ట్ చేసుకునే ముందు వాటర్ అయితే మనం వేసుకోకూడదు కదా. ఒకసారి మరి ఇది మొత్తం అంతా ఇలా వేసేసుకుని ఇదిగోండి, ఇదైతే మొత్తం అయితే కింద ఇలా వేసేస్తాను. చూసారా, ఇది ఏర్లు మట్టి కూడా చాలా అంటే చాలా బాగుంది గుల్లగా. ఎప్పుడైనా దుంపలకైతే మాత్రం ఇలాగే ఉండాలండి మట్టి. మరి చామదుంపలు అట్లా ఊరయ్యో లేదు చూద్దామండి. ఇదిగో చూసారా, చిన్నగానే ఉన్నాయి. మరి ఇదిగోండి, అసలైన పెద్ద దుంప అన్నమాట ఇది. ఇదిగోండి, ఇవన్నీ కట్ చేస్తే మనకి మీకు క్లియర్ గా తెలుస్తుంది. చూసారా, ఇలాగా ఈ దుంపలు ఇవన్నీ కూడా మరలే ఇవన్నీ కూడా మొక్కలు వచ్చేస్తున్నాయి అనమాట చక్కగా. ఇదిగోండి, ఇదంతా నీట్ గా చేసేసి మీకు చూపిస్తాను. ఇక్కడ వేస్తున్నానండి. అది పెద్ద దుంప, మనకి తెల్ల దుంప అనమాట. ఇవి మరలా చిన్నగా వచ్చినాయి. ఇవి కూడా మరలా నాటుకుంటే వచ్చేస్తాయి మనకి. ఇవ్వండి, ఇది కూడా వేరే దాంట్లో నాటుకుంటే. నేను ఫస్ట్ టైం ఇవి కొనుక్కొచ్చానండి, బయట నుంచి తీసుకొచ్చి ఇలాగ నేను పెట్టుకున్నాను అనమాట. ఇంకైతే లేవండి. మరి నేను అందులో ఒక 2 దుంపలు, ఇందులో ఒక 2 దుంపలు పెట్టాను. 4 దుంపలే తీసుకొచ్చాను. ఈ మట్టి అయితే మరలా గ్రో బ్యాగ్లు నేను ఎత్తేస్తానండి. ఎత్తేసి మరలా వేరొక మొక్క అయితే నాటేసుకుందాము. ఇదిగోండి, ఇది కూడా కింద అయితే వేసేసండి ఈ గ్రో బ్యాగ్ కూడాను.
ఇది కూడా మట్టి చూసారా చాలా గుల్లగా అయితే ఉంది. మనం కింద వెండిటాకులు అయితే వేసాం కదా, ఇదిగోండి ఇది కూడా మరి ఎలా ఊరిని చూద్దాం. ఇదిగోండి ఇది అయితే మంచిగానే అయ్యింది. ఇవి మరలా మనకి దుంపలు వచ్చేస్తాయి అన్నమాట. ఇవి కూడా మనం నాటేసుకుంటే మంచిగా దుంపలు అనేవి వచ్చేస్తాయి. ఇదిగోండి నేనైతే చిన్న చిన్న దుంపలు 2 ఈ గ్రో బ్యాగ్లోను ఇంకొండి ఇంత అయితే పెట్టాను అన్నమాట. చిన్న చిన్నవి బాగానే ఊరయ్యి. ఇవన్నీ మళ్ళీ నేను నీట్గా చేసేసి మీకు లాస్ట్లో చూపిస్తానండి. ఇదిగో అనమాట ఈ చామ దుంపల హార్వెస్ట్ అయితే మన టెర్రస్ పైన ఇదే ఫస్ట్ టైము. ఇదిగోండి ఇంత దుంపలు అయితే నేను పెట్టుకున్నాను. ఇవైతే అలా వచ్చినాయి. ఈ మట్టి అయితే మరలా నేను ఈ 2 గ్రో బ్యాగ్లోకి ఎత్తేస్తానండి. ఎత్తేసి ఇవి మరలా నేను చిన్న చిన్నగా చేసేసి ఇప్పుడు ఉల్లిగడ్డలు కూడా ఉన్నాయని చూపించాను కదండి, అవి కూడా ఎలా వచ్చినాయి అంటే చూద్దాం మరి. ఓకేనా? ఓకేనండి, ఇవైతే నేను ఉల్లిగడ్డలు పెట్టాను కదా, మరి ఇవి ఎలా ఊరినాయి అంటే నేను కూడా చూడలేదు. అయితే నేను అక్కడక్కడ కుండీల్లో కూడా పెట్టానండి. అది ఇంతకు ముందు మీకు ఒక 2 ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఊరినాయి అని చూపించాను కదా. ఇప్పుడు ఇవి తీసేసి అవి కూడా ఎలా ఊరినాయో మరి చూద్దామండి. ఇదైతే మొత్తం మట్టి కింద వేసేస్తాను అండి. ఇది కూడా నేను చాలా మట్టి కింద ఎండుటాకులో వేసుకుని అప్పుడు పెట్టుకుంటాను ఏదైనాను. ఎందుకంటే మీకు తెలుసు కదా మట్టి తక్కువ పడుతుంది. ఆ కారణంగా అలా వేసుకోవటం వల్ల కుండీలు కూడా తొందరగా మనకి నిండుతాయండి. చాలా అంటే చాలా పొడిగా ఉన్నది మట్టి. ఈ చూసారా ఎంత ఊరినాయో, చిన్నగా అయితే ఉన్నాయి. మనకి అక్కడక్కడ కుండీల్లో పెట్టాను కదా, అవి ఎలా ఊరాయి చూద్దాం మరి. నేను ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా అనేసి ఇవన్నీ తీసేస్తున్నానండి. తీసేసి మరలా మనం కొత్తగా ఏమంటే పెట్టుకుందాం. ఇవి అస్సలు ఊరలేదు అనమాట. కుండీల్లో నేను స్టార్ ఫ్రూట్ అలాగే మరి స్వీట్ లెమన్ ఆ కుండీల్లో కూడా పెట్టాను. అవి ఎలా ఉన్నాయి చూద్దాం మరి. ఇవ్వనండి స్టార్ ఫ్రూట్ లో మనం ఇక్కడ పెట్టాను కదా, ఇది కూడా ఊరదు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు నేను అక్కడ చిన్న మనకి వాటర్ టిన్లు పై మూతలు పెట్టిన చూపించాను కదా, అవి అయితే అసలు ఊరలేదు కదండి. అయితే ఉల్లి పంట కూడా మరి ఎన్నో 6 నెలలు అనుకుంటాను. అవి చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి మనం తీయొద్దు, వదిలేద్దామండి. అలాగే ఇదిగోండి ఇక్కడ మన స్వీట్ లెమన్ లో కూడా పెట్టాను కదా, స్వీట్ లెమన్ కాయలు అయితే చూడండి ఒకసారి బాగా వస్తున్నాయి. ఇప్పుడు పూత అయితే ఇది ఇప్పుడు మనకి కాస్తూనే ఉంటుంది. ఇదిగోండి ఇందులో కాయ పెట్టాను, ఒక ఉల్లి పెట్టాను అనమాట. అయితే మీకు విత్తనాలు చూపిస్తాను కదా, ఇవిగో చూడండి ఇవి విత్తనాలు ఉన్నాయి ఇందులో అండి బ్లాక్ గాను. ఇవ్వండి ఇవి విత్తనాలు, ఇవి వేసుకుంటే మనకి ఉల్లి వస్తాయి కంపల్సరీ. ఇవి విత్తనాలు అనమాట. అయితే ఇదిగోండి ఇవి అయితే అవితే మాత్రం ఇలాగా ఈ పైది ఇలా చచ్చిపోతుంది. ఇది ఉల్లిగడ్డ అయితే ఇలా ఉంటుంది గట్టిగా. ఇది అయ్యిందనమాట. మనకి ఇందాక అయితే అస్సలు అవ్వలేదు, ఇలా అవ్వాలన్నమాట కరెక్ట్ గా. ఇంకొండి విత్తనాలు కూడా ఇందులో వేసిస్తాను నేను. వస్తే మరలా అందులో వస్తాయి మనకి. ఈ లైన్ లో అయితే అండి ఇంకెక్కడ పెట్టలేదు, కానీ గులాబీ మొక్కల్లో అక్కడక్కడ పెట్టని చూపిస్తానండి. ఇదిగోనండి ఈ గులాబీ మొక్కల్లో ఒకటి, ఇదిగోండి ఇక్కడ, ఇదిగోండి ఇవి కూడా మనం కర్రీస్ లో వాడుకుంటున్నాను నేను అప్పుడప్పుడును. హార్వెస్ట్ చేసుకుని చాలా మంచిది. అయితే ఈ కింద చూస్తే మనకి అర్థమైపోతుంది చూడండి, ఇది కూడా ఊరలేదు మనకి దుంప. ఇదిగోండి ఇక్కడ కూడా ఇది కూడా ఊరలేదు, అందుకే తీయట్లేదు. చూస్తున్నాను ఎందుకంటే మనకి ఫస్ట్ టైం వేసుకునేది ఏదైనా ఒకసారి తెలిస్తేనే కదా మనకి నెక్స్ట్ టైం ఆ తప్పు జరగకుండా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ కూడా చిన్న చిన్నగా ఉన్నాయి ఉల్లిపాయలు, మనకి సైజు తెలుసుకుంటున్నాయి, అందుకే మట్టిలా వేస్తున్నాను. ఇదిగోండి ఇది కూడా చిన్నగానే ఉన్నది. ఇది హార్వెస్ట్ చేసుకుంటే మన కర్రీలోకి చాలా బాగా పనిచేస్తుందండి. ఎంత మంచిగా ఉన్నది చూసారా, బలంగా కూడా అయితే వచ్చింది. ఇదిగోండి ఇలా ఉంచేస్తున్నాను. ఇంకది ఇది కూడా మనం హార్వెస్ట్ చేయొద్దు. ఓకేనా? ఓకేనండి చూసారా ఎంత చిన్న చిన్నగా ఉన్నాయి కదా, ఇవి ఇంకా మనం పక్కకు పెట్టేసుకుని ఇదంతా కంపోస్ట్ ఇందులో పెట్టేసుకుంటే మనకి ఏదో ఒక మొక్కకి కంపోస్ట్ గా ఉపయోగపడుతుంది అనమాట. ఇదైతే చాలా బాగుంది మట్టి. ఇదిగోండి పొల్లలు ఇవన్నీ ఇంతకు ముందు కూడా నేను అలాగే చేసుకున్నదే. ఆల్రెడీ మనకి ఇది ఉంది కదా గడ్డి, ఇదంతా మరలా కంపోస్ట్ గా మారిపోతుంది. ఇదిగోండి ఎంత చక్కగా, ఇదిగోండి ఇదంతా ఇందులోకి అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు దీనిపైన ఒక 5 రోజులు 6 రోజులు పోయిన తర్వాత ఇది ఒక మొక్క పెట్టేసుకుంటే
మంచి బలంగా అయితే వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా మన దగ్గర ఉన్న వేస్ట్ తోటే చక్కగా కంపోస్ట్ లా కూడా మార్చేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లి గడ్డలు అయితే మనకి అసలు సరిగా ఊరలేదు కదండి. నెక్స్ట్ టైం మనం అలా కాదు, ఒక 60 రూపీస్ డబ్బలోను అలాగే 100 రూపీస్ డబ్బలోను పెట్టేసుకుంటే మనకి అవి తెలుస్తుంది అనమాట. మంచిగా ఊరిని లేదు కనపడతాయి. ఒకే దాంట్లో ఉంటే మనకు కూడా హార్వెస్ట్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఓకేనండి, ఇదిగోండి ఇదైతే పక్కన పెట్టేసుకుందాము. ఇది చక్కగా కంపోస్ట్ గా అయిపోతుంది. ఇవి కూడా మరలా నాటేసుకుంటే ఇందులో కూడా నాటేసుకోవచ్చు. నాటేసుకుంటే ఇవి చక్కగా మరలా ఊరుతాయి అన్నమాట. ఓకేనా? ఓకేనండి, ఇవైతే చూసారా చక్కగా మరి క్లీన్ చేసేసుకున్నాం. ఈ వేర్లు అన్ని కటింగ్ చేసుకుని ఇవిగండి ఇన్ని దుంపలు అయితే వచ్చినాయి. చాలండి, నేనైతే ఇవిగండి ఇలా ఇన్ని దుంపలు అయితే తెచ్చి ఆ 2 గ్రో బ్యాగ్లోనూ 2 పెట్టాను. ఇప్పుడు ఇన్ని దుంపలు అయితే మనం హార్వెస్ట్ చేసుకున్నాం. చాలా గ్రేటే కదండి. మనకి చక్కగా అయితే హార్వెస్ట్కి వచ్చేసినవి. ఇవి నేను ఇప్పుడు నీట్గా కడిగేసి మీకు చూపిస్తాను ఇంకా. ఓకేనండి, ఇవైతే నీటిలో వేసి మరి నీట్గా వాష్ చేశాను. ఇవిగండి ఇన్ని దుంపలు అయితే వచ్చాయి మనకి. ఇవి మరలా మనం నాటు పెట్టేసుకుంటే మరలా మనకి చామ దుంపలు వేరే గ్రో బ్యాగ్ లో పెట్టేసుకున్నా మంచిగా ఇది మొక్క వచ్చేస్తాయి అన్నమాట. ఫస్ట్ టైం పండించిన బాగానే వచ్చినాయండి. చూసారు కదా, ఇన్ని అయితే వచ్చాయి. మరి చూసారు కదండి, ఈ రోజైతే మరి మన టెర్రస్ పైన మీతో కబుర్లు చెప్పుకుంటూ మనకి చామదుంపల హార్వెస్ట్ అయితే చేశాను. చీకటి కూడా పడిపోయిందండి. ఇంత వేసవిలో కూడా మరి ఈ టైంలో మనకి హార్వెస్ట్ కానీ వీడియోకి అయితేనే కుదురుతుంది. ఎందుకంటే చాలా వేడిగా ఎండెక్కి ఉంటుంది కదా. మరి ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓకేనండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. బాయ్ అండి.